నా పేరు లక్ష్మణ్ అండి. నేను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ని. ఆ రోజు చెన్నై నుంచి ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ హైదరాబాద్కి తరలి రావడానికి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంటే కారణం అండి. అలాగే ఈరోజు కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చొరవతోటి ఈరోజు మా కార్మికుల ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని మేము పూర్తిగా నమ్ముతున్నామండి. అలాగే చిరంజీవి గారు ఆధ్వర్యంలో మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని నమ్ముతున్నాము. ఎందుకంటే కార్మికులు అంటే మీకు పైన సినిమా హాల్లో కనిపించేది ఆర్టిస్టులు మాత్రమే, దాని వెనకాల తెర వెనకాల కష్టపడేది 24 డిపార్ట్మెంట్లే. ఈ 24 డిపార్ట్మెంట్లకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మా మేనేజర్స్ అండి. మేనేజర్ అనేవాడు పొద్దున్న 3 గంటలకు లేచి, ఇప్పుడు చెప్పారు కదా మా డ్రైవర్ సోదరులు, వాళ్ళకి మేము ఫోన్లు చేస్తామండి. 24 డిపార్ట్మెంట్లకి మేము ముందు ఫోన్లు చేసి వాళ్ళందరూ ఇంట్లోకి చేరుకునే వరకు మేము బాధ్యత తీసుకొని దాని తర్వాత మేము ఇంటికి వెళ్ళి పడుకోవడానికి అవుతుందండి మా మేనేజర్లు. అలాంటి మేనేజర్లు 9 to 9 కాల్ షీట్ అంటే ఇంకా చాలా ఇబ్బంది పడిపోతారండి. ఆల్రెడీ వీళ్ళు 11 గంటలకు ఇంటికి చేరుకున్నారంటే మేనేజర్లు 12 అవుతుందండి. సో మళ్ళీ పొద్దున్న 4-3 గంటలకు పొద్దున్న మేనేజర్ అనేవాడు లేచి చాలా కష్టపడాలి. సో దానివల్ల ఈరోజు జూబ్లీ హిల్స్లో ఉండే వాళ్ళందరూ కూడా కార్మికులేనండి. కార్మికులకి హెల్ప్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంటైర్ 10 సంవత్సరాలు కాదు కదా 15 సంవత్సరాలు కూడా. ఇప్పుడు నైట్ టైంలో ఎంత లేట్ అయినా పొద్దున టైంకి ఉండాలా? ఎంత లేట్ అయినా కూడా మేనేజర్ అనేవాడు ఫోన్ ఎత్తలేదు అంటే వెహికల్స్ వెళ్ళవండి. మాకు మేనేజర్ ప్రోగ్రామ్ చెప్పలేదని వెహికల్స్ డ్రైవర్లు చెప్తారు, సార్ మేనేజర్ గారు చెప్పలేదని చెప్పి వెహికల్ ఓనర్ చెప్తారు. సో ఈ విధంగా ఉంటుందండి. ప్రొడక్షన్ అతను లేట్ అయ్యాడంటే సార్ మాకు మేనేజర్ ఫోన్ చేయలేదండి అంటారు. సో ఎవ్రీథింగ్ రాత్రి ఇంటికి మా ఆర్టిస్ట్ ఇంటికి రాలేదండి, మేనేజర్ సరిగ్గా ప్రోగ్రామ్ ప్లాన్ చేయలేదండి. సో అందుకని నేను నెక్స్ట్ రోజు షూటింగ్కి లేట్గా వచ్చానండి అంటే షూటింగ్ అప్సెట్ అయిపోద్ది. షూటింగ్ అనేది ఎంటైర్ షూటింగ్ బాగా జరగాలంటే రేపు పొద్దున తెర మీద సినిమా రిలీజ్ అవ్వాలంటే కేవలం మేనేజరేనండి. సో మేనేజర్ని గుర్తించండి, మేనేజర్ని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి, మేనేజర్కి శాలరీలు కూడా పెంచండి. ఈరోజు ప్రతి మేనేజరు కూడా ఖాళీగా తిరుగుతున్నాడు, నాన్ కార్డ్ మెంబర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా తగ్గించండి. థ్యాంక్ యూ.